తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై మనకు తాజా సమాచారం అందుతూ ఉంది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, నియమ నిబంధనలు, అర్హతలు, ఈ పథకం అమలుకు మార్గదర్శకాలు ప్రభుత్వం ఏదైతే విడుదల చేసిందో వాటి గురించి మనకు తాజా సమాచారం అందుతుంది. ఈ వీడియోలో మనం పూర్తి వివరాలను తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం దరఖాస్తులు ఎవరైతే గృహజ్యోతి పథకం కావాలని సమర్పించుంటారో అలాంటి వారు రేషన్ కార్డుని, అలాగే యూనిక్ సర్వీస్ నెంబర్, కరెంటు మీటర్ నెంబర్ ని ఇచ్చిన వారికి మాత్రమే ఈ పథకం అమలు కాబోతూ ఉంది. అలాగే గత ఆర్థిక సంవత్సరం 2022-2023కు సంబంధించి నెలకు 200 యూనిట్ల వరకు వాడుతున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉంది. అలాంటి వారికి ఫిబ్రవరి నెల బిల్లు అంటే మార్చిలో ఎవరైతే కరెంటు రేటర్ వచ్చి మీకు బిల్లు సమర్పిస్తారో వారు మీకు జీరో బిల్లు ఇస్తారు. ఫిబ్రవరి నెల బిల్లు మార్చి నుంచి వస్తుంది కాబట్టి మార్చి నుంచే మీకు ఈ గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తునైతే ప్రభుత్వం అందించబోతుంది. దీనికి రేషన్ కార్డుదారులు మాత్రమే అర్హులుగా ఉన్నారు. ఎవరైతే సరాసరి 12 నెలలకు గాను నెలకు 200 యూనిట్లు విద్యుత్ వాడుతున్న వారు, అలాగే ఎవరైతే బకాయిలు ఉంటాయో విద్యుత్ బకాయిలు అవి ఉండకూడదు, అవి పూర్తిగా చెల్లించి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ గృహజ్యోతి పథకం అర్హత పొందగలుగుతారు. దీనికి సంబంధించి నియమ నిబంధనలు అయితే ఇలా ఉన్నాయి. నెలకు 200 యూనిట్లు విద్యుత్ వాడే గృహ వినియోగదారులు అర్హులుగా ఉంది. ఒక కుటుంబానికి ఎన్ని కరెంటు మీటర్లు ఉన్నప్పటికీ ఒక్క కరెంటు మీటర్కు మాత్రమే ఈ పథకం అమలు జరుగుతుంది. ఆధార్ కార్డుకి రేషన్ కార్డు ఖచ్చితంగా లింక్ చేసుకుని ఉండాలి. అభయహస్తం దరఖాస్తులో ఖచ్చితంగా కరెంటు మీటర్ నెంబర్ ఇచ్చి ఉండాలి. ఏవైతే డిస్కమ్లు ఉంటాయో అవి వినియోగదారుడి పేరు అయితే మార్చడానికి కుదరదు. ఏ వినియోగదారుడి పేరు అయితే ఉంటుందో ఆ వినియోగదారుడి పేరుతోనే గృహజ్యోతి పథకం కింద కరెంటు బిల్లు అయితే జారీ చేస్తారు. అంటే చాలా మంది రెంట్కుంటారు. అలాంటి వారికి ఇంటి యజమాని కరెంటు మీటర్ వేరే పేరుతోనూ, అభయహస్తం దరఖాస్తు వేరే పేరుతోనూ ఉంటుంది. ఎవరైతే కరెంటు మీటర్ యజమాని ఉంటుందో వారి పేరుతోనే ఈ బిల్లును అయితే జారీ చేస్తారు. అర్హుల నిర్ధారణ 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను నెలకు 200 యూనిట్ల చొప్పున 12 నెలలకు సరాసరి ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో అలాంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉంది. అంటే 2022-2023 సంవత్సరానికి గాను ఎవరైతే 2181 యూనిట్లు విద్యుత్తును వాడి ఉంటారో అలాంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఫిబ్రవరి 15 తేదీ లోపల వివరాల సేకరణ ఉంటుంది. ఎవరైతే రాష్ట్రంలో నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగాన్ని వాడుతూ ఉన్నారో అలాంటి వారి వివరాలన్నీ ఫిబ్రవరి 15వ తేదీ లోపల సేకరించాలని, లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను సేకరించాలని చెప్పి అధికారులైతే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి గారైతే ఇప్పటికే ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి నిబంధనలు కఠినంగానే ఉండే అవకాశం ఉంది. రేషన్ కార్డు ఉండాలి, అలాగే కరెంటు మీటర్ నెంబర్ ఉండాలి. ఈ రెండింటిని అభయహస్తం దరఖాస్తులో ఇచ్చి ఉంటేనే, అలాగే 2022-2023 సంవత్సరానికి గాను నెలకు 200 యూనిట్ల చొప్పున వాడుతున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉంది. బకాయిలు పెండింగ్ ఎవరు పెట్టి ఉండకూడదు. బకాయిలు పెండింగ్ ఉంటే ఈ పథకం అమలు జరగదు. కనుక ఫిబ్రవరి నెలకు సంబంధించి గృహజ్యోతి పథకం అమలవుతుంది. మార్చి నెలలో మీకు జీరో బిల్లు వస్తుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతూ ఉంటే మాత్రమే.